వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా రైతు సంగ్రామ సదస్సు అయితే మాత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటువైపు సీఎం రేవంత్ని అయితే మాత్రం అసభ్య పదజాలంతో దూషించారు. హౌలే అన్నట్లు కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, ఒక సీఎంని పట్టుకొని హౌలే అంటూ రైతుల డిక్లరేషన్ అమలు చేయట్లేదంటూ ఆరోపిస్తున్నారు కేటీఆర్. ఎట్లా చూడొచ్చు? ఇవాళ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు గాలి మాటలు రైతుల్ని డోకా చేసి దగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కేటీఆర్ మాట్లాడే మాటలు అత్యంత చిల్లరగా, ఆయన మాట్లాడే మాటలను కూడా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ రైతన్నలు గారు పట్టించుకోరు. ఇవాళ రైతులు 10 ఏళ్లలో గిట్టుబాటు ధర అడిగితే జైళ్ళకు పంపించినోడు, బేడీలు వేసినోడు ఈరోజు నీతులు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతారండి? ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ళు ఎక్కడ పడుకున్నావు? ఏం బీకినావు 10 ఏళ్ళు? తెలంగాణ రైతులకు ఎక్కడైనా గిట్టుబాటు ధర జరిగిందా? సన్నోడ్లకు ఏమైనా బోనస్ జరిగిందా? ఇవాళ పండించిన పంట కొనుగోలు జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎక్కడ పడుకున్నావు? ఈరోజు వచ్చి నీతులు మాట్లాడితే రైతుల గురించి ఇవాళ నువ్వేదో ప్రేమను ఉలకపోస్తే తెలంగాణ రైతులు పట్టించుకోరు. తెలంగాణ రైతులు ఇవాళ గతంలోనే వరేస్తే ఉరేని తెలంగాణ రైతన్నలను హేళనగా మాట్లాడి ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అరిగోస బుట్టించి తెలంగాణ రైతుల్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ నిర్లక్ష్యం కాబడినటువంటి రైతన్నలు, ఆగమైన రైతన్నల్ని ఇవాళ హక్కున చేర్చుకొని రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల జీవితాల్లో, రైతు కళ్ళల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. కాకపోతే రైతుల సంక్షేమం కోసం, రైతుల ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేస్తుంది మన ప్రజాపాలన. ఇవాళ కేటీఆర్ రైతుల మీద ఈరోజు ప్రేమను ఉలకబోస్తూ ఉన్నారు. రైతుల మీద ఇవాళ కేటీఆర్ కానీ, ఇవాళ హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు రైతు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్నారా? రైతుల కొనుగోలు కేంద్రాల దగ్గరికి మీరు అధికారం ఉన్నప్పుడు పోయారా? ఇవాళ మా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి రిబ్బన్లు కట్ చేసి రైతులతోని భోజనాలు చేసి ఇవాళ రైతుల దగ్గర కొనుగోలు చేసి రైతుల దగ్గర ఎక్కడ కూడా మోసం జరగకుండా, తూకంను అక్రమాలు జరగకుండా ఇవాళ రైతుకు ఇవాళ నిజమైన పారదర్శకంగా తూకాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో మిల్లర్లతో కుమ్మక్కై తూకాల విషయంలో, అక్రమాల విషయంలో మీరు కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా అక్రమాలు జరిగితే ఏనాడు పట్టించుకోలేదు. దళారి ప్రభుత్వంలాగా ఆ రోజు నడిపితే ఈరోజు పారదర్శకంగా పాలనగా రైతులు మెచ్చే విధంగా ఇవాళ ఆత్మగౌరవం చాటే విధంగా మన ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. అంటే మీరేమో రైతులు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, కానీ కేటీఆర్ మాత్రం రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు నేస్తం లేదు, రైతులు మక్కలు కొనే పరిస్థితి లేకుండా, అంటే వర్షాలు పడుతున్నాయి, మక్కలు పోగు చేసిన స్థలంలోనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడ కూడా మనం మక్కల విషయంలో కావచ్చు, రైతుల కొనుగోలు విషయంలో కావచ్చు, ఎక్కడ ఇది కావట్లేదు. మనం పండించిన దానికి మనం మొక్కజొన్న పంటను కూడా కొనుగోలు జరుగుతూ ఉంది. దాదాపు మొక్కజొన్న పంట విషయంలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు 2,48,00,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు మనం కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 820 కోట్లు, ఖరీఫ్లో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణకు 900 కోట్లు, యాసంగిలో కూడా ఇప్పటి వరకు 4.35 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ కూడా ఇవాళ 10,044 ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మనం కొనుగోలు చేయడం జరిగింది. ఇవాళ మొక్కజొన్న రైతులకు కానీ, వరేసినటువంటి రైతన్నలకు కానీ తెలంగాణలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం వెనువెంటనే తక్షణమైన కార్యక్రమాలు, చర్యలు తీసుకుందా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసే బోగస్ ప్రచారాలని, విష ప్రచారాలని తెలంగాణ రైతులు నమ్మరు. ఇవాళ కొనుగోలు కోసం రాష్ట్రం అదనంగా సంవత్సరానికి 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ఇవాళ రైతుల కోసం యాసంగిలో కూడా అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న కోసం సాగు దృష్టిలో ఉంచుకొని కూడా రైతుల కోసం దాదాపు 4,172 కోట్ల రూపాయలు ప్రభుత్వం గ్యారంటీ వాళ్ళకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే తాము రైతు సంగ్రామ సదస్సు పెట్టుకున్నందువల్లే వరంగల్ జిల్లాలో మెగా రైతు మేళా పెట్టుకున్నారు. అది మెగా బోనస్ మేళా అని అయితే మాత్రం కేటీఆర్ చెప్తున్నాడు. రైతుల కోసం ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. రైతుల్ని దగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రైతుల మీద ముసలి కన్నీరు అరుస్తూ ఉన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు నమ్మరు. కేటీఆర్కు కర్రు గాల్చి వాత పెట్టిందే రైతులు. కాబట్టి
ఇంకా ఉన్నటువంటి రైతన్నలు మీరు పెట్టినటువంటి గోస కావచ్చు, మీరు పెట్టిన చిత్రహింసలు కావచ్చు, రైతన్నలు మర్చిపోలేదు. ఇవాళ పండించిన పంట దగ్గర కొనుగోలు కోసం కూడా రైతుల దగ్గర లాఠీచార్జ్ చేసి రైతులను జైళ్ళల్లో వేసి అరెస్టులు చేసినటువంటి సందర్భాలు ఇప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రైతుల మీద లాఠీచార్జీలు కానీ, ఎక్కడికైనా రైతన్నల కొనుగోలు కేంద్రాలు కానీ, ఎక్కడికైనా ధర్నాలు పోరాటాలు జరుగుతున్నాయండి. అత్యంత పారదర్శకంగా ప్రజలు రైతన్నలు ఇవాళ ప్రశాంతంగా కొనుగోలు చేసుకొని పండించిన పంటకు వారం రోజులలోనే వాళ్ళకు ఇవాళ పంట సాయం జమ చేస్తూ ఉన్నారు బ్యాంక్ అకౌంట్లో. అవి తీసుకుపోయి రైతన్నలు హాయిగా సంతోషంగా రైతులు ఉంటే ఇవాళ రైతుల జీవితాల్లో చిచ్చులు పెట్టే విధంగా, రైతుల మధ్య ప్రభుత్వానికి అగాధం సృష్టించే విధంగా కేటీఆర్ కుట్రలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైతన్నలు పట్టించుకోరు. రైతులకు ఎవరు నిజమైన రైతు బాంధవుడో తెలంగాణ రైతన్నలకు తెలుసు. మన ముఖ్యమంత్రి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు నాయకుడే రైతు బాంధవుడయ్యారు, రైతు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి రైతులకు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు నిజమైన న్యాయం దక్కింది, ఆత్మగౌరవం లభించింది. ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని హౌలా అంటూ వ్యాఖ్యానించడం కేటీఆర్కి ఎట్లా? ఇప్పుడు అతని విజ్ఞతకు, అతని రాజకీయ పరిజ్ఞానానికి, పరిపక్వతకు అది ఒక నిదర్శనం. ఏ చిల్లరగాళ్లకు, చిల్లర మాటలకు, గాలిగాళ్లకు మనం ఏం చెప్పలేము. ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఒకవైపు చెల్లె, ఒకవైపు బావ ఆధిపత్య రాజకీయాలలో ఉన్నాడు. నేనంటే నేను నాయకుడు అనేది వాళ్ళు రుజువు చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి అలాంటి గాలిగాలకు ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి అతని విజ్ఞప్తికి వదిలేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడే సంస్కారం లేనోడు అతను ప్రతిపక్ష నాయకుడా లేకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లయితాడు అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరగలేదని, రైతు బాంధవ్యుడు, రైతు పాలన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమేనైతే మాత్రం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.